The Light Coaching Center for JLM and JPA, Palvancha. Test ID 702. Subject Power System Transmission, Distribution, Protection and Economic Operation. So MCQ number 1 వచ్చేసి which type of transmission line is suitable for long distance and high voltage? High voltage long distance కి ఉపయోగే ట్రాన్స్మిషన్ లైన్స్ ఏంటి? ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్. అండర్గ్రౌండ్ కేబుల్స్తో కూడా చేయొచ్చు, కానీ 50 కిలోమీటర్స్కే ఇవి లిమిటెడ్ అయి ఉంటాయి. సెకండ్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ అల్యూమినియం ఓవర్ కాపర్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్? కాపర్తో పోలిస్తే అల్యూమినియంలో ఉన్న ప్రైమరీ అడ్వాంటేజ్ ఏంటిది? మనకు తెలుసు కదా, ద ప్రైమరీ అడ్వాంటేజ్ వచ్చేసి లోయర్ వెయిట్. అదేవిధంగా అల్యూమినియం కొంచెం లోయర్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి విచ్ టైప్ ఆఫ్ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ ACSR కండక్టర్? ACSR కండక్టర్ అంటే ఏంటిది? మనకు తెలుసు కదా, అల్యూమినియం కండక్టర్, స్టీల్ రెయిన్ఫోర్స్డ్ని ACSR కండక్టర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసేసి వాట్ ఈజ్ ద టిపికల్ వోల్టేజ్ రేంజ్ ఆఫ్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్? హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ టిపికల్ వోల్టేజ్ రేంజ్ మనకు తెలుసు కదా, ఇట్ ఈస్ 400 kV టు 765 kV. అంటే లార్జెస్ట్ అయితే 765, ఏసీలో లార్జెస్ట్ 765 kV మాత్రమే ఉంది మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రౌండ్ వైర్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్? గ్రౌండ్ వైర్ యొక్క పర్పస్ ఏంటి? గ్రౌండ్ వైర్ అనేది టవర్లో పైన ఉంటుంది కదా, అది అదేనా ఒక టవర్ ఉందనుకోండి, ఆ టవర్లో పైన ఉండేది ట్రాన్స్మిషన్ లైన్. ఆ పైన ఉండే గ్రౌండ్ వైర్ యొక్క పర్పస్ ఏంటంటే ప్రొటెక్ట్ ఫ్రమ్ లైటనింగ్ స్ట్రోక్స్ వస్తాయి కదా, థండర్స్, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కాపర్ కండక్టర్స్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది హై కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ అయింది. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి వెరీ హై. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ ద స్పేసింగ్ బిట్వీన్ కండక్టర్స్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్? ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్కి మధ్య స్పేసింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది? అంటే ఏ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం ఆ స్పేసింగ్ వేస్తామంటే దట్ ఈజ్ ప్యూర్లీ వోల్టేజ్ లెవెల్. సో వోల్టేజ్ లెవెల్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ ఇన్సులేటర్స్? ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇన్సులేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అడుగుతుంది. సో 8th MCQ వచ్చేసి మనకు తెలుసు కదా, టు ప్రివెంట్ కండక్టర్ కాంటాక్ట్ విత్ పోల్స్. అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఇంకొక ట్రాన్స్మిషన్ లైన్ మధ్యలో కండక్టర్ పోవాలి, కానీ ఈ కండక్టర్ టవర్కి తగలకూడదు. టవర్కి తగలకుండా పోవాలంటే మనం కండక్టర్కి టవర్కి మధ్యలో ఇన్సులేటర్ని పెడతాం. నెక్స్ట్ వచ్చేసేసి 9th MCQ వచ్చేసి వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ACSR కండక్టర్? ACSR కండక్టర్ యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఏంటి? హై స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో, హై కండక్టివిటీ, లో కాస్ట్, కరోజన్ రెసిస్టెన్స్. సో హై స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో, ఎందుకంటే లోపల మనం స్టీల్ రెయిన్ఫోర్సింగ్ కొడతాం కాబట్టి అది జరుగుతుంది మనకి. నెక్స్ట్ 10th వచ్చేసేసి విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ లో వోల్టేజ్ అప్లికేషన్? లో వోల్టేజ్ అప్లికేషన్లో మనం ఉపయోగించే ఇన్సులేటర్ ఏంటిది? అదేవిధంగా క్యాజువల్గా మనం లో వోల్టేజ్ ఇన్సులేటర్ ఉపయోగించేది మాత్రం షాకిల్ టైప్ ఇన్సులేటర్ని బాగా మనం వాడతాం. అదేవిధంగా షాకిల్ టైప్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లో వోల్టేజ్ అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సస్పెన్షన్ ఇన్సులేటర్? సస్పెన్షన్ ఇన్సులేటర్ యొక్క పర్పస్ ఏంటిది? ఇన్సులేట్ ద కండక్టర్స్ ఫ్రమ్ టవర్. అదేనా సస్పెన్షన్ ఇన్సులేటర్ యొక్క పర్పస్ ఏంటంటే ఇన్సులేట్ ద కండక్టర్ ఫ్రమ్ టవర్ నుంచి ఇన్సులేట్ చేస్తుంది. ఎక్కువ శాతం అవి మనం అక్కడ వాడతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద మెటీరియల్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఓవర్ హెడ్ ఇన్సులేటర్ ఈస్? ఓవర్ హెడ్ ఇన్సులేటర్లో మనం ఆ ఇన్సులేటర్స్ని దేంతో తయారు చేస్తామని అడుగుతుండు. గ్లాసా, పోర్సిలినా, బోత్ A and B అండ్ ప్లాస్టిక్ అని అడిగిండు. అయితే గ్లాస్ ఉపయోగిస్తారు, పోర్సిలిన్ ఉపయోగిస్తారు. బోత్ A and B అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసేసి పిన్ ఇన్సులేటర్స్ ఆర్ సూటబుల్ ఫర్ వోల్టేజ్ రేంజ్ అప్ టు? పిన్ ఇన్సులేటర్స్ ఏ వోల్టేజ్ రేంజ్ వరకు ఉపయోగపడతాయి? మనం క్యాజువల్గా చెప్పేచ్చు 33 kV వరకు ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ XLPE కేబుల్స్ ఓవర్ అదర్ టైప్స్? XLPE కేబుల్స్ ఓవర్ అదర్ టైప్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అన్నాడు. అండర్గ్రౌండ్ కేబుల్స్లో ఈ యొక్క రకాలు అవి. సో 14th వన్ మనకి ఇక్కడ చూస్తే కనపడుతుంది కదా, హై రెసిస్టెన్స్ టు మాయిశ్చర్. అదేవిధంగా హై రెసిస్టెన్స్ టు మాయిశ్చర్. నెక్స్ట్ వచ్చేసేసి
15th MCQ వచ్చేసి ద డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ అండర్గ్రౌండ్ కేబుల్స్ డిపెండ్స్ ఆన్. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ అండర్గ్రౌండ్ కేబుల్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనకు తెలుసు కదా, ఇన్సులేటింగ్ మెటీరియల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇన్సులేటింగ్ మెటీరియల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. 15th MCQ B. 16th వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ అండర్గ్రౌండ్ కేబుల్. అండర్గ్రౌండ్ కేబుల్లో డిసడ్వాంటేజ్ ఏంటిది అని అడిగితే హై ఇన్సులేషన్ కాస్ట్, ససెప్టబిలిటీ టు వెదర్, ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్, హై కండక్టర్ రెసిస్టెన్స్. ఫస్ట్ వచ్చేసి హై ఇన్సులేషన్ కాస్ట్. ఎందుకంటే దాంట్లో మనము షీట్ వేయాలి, ఆర్మర్ వేయాలి, మెటాలిక్ షీట్, ఆర్మరు, బెడ్డింగు అట్లా చాలా వస్తాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్. ద షీట్ ఇన్ అండర్గ్రౌండ్ కేబుల్ ఈజ్ యూజ్డ్. మెటాలిక్ షీట్ దేనికి ఉపయోగపడుతుంది అని అడుగుతుంది. మెటాలిక్ షీట్ దేనికి ఉపయోగపడుతుంది? టు ప్రొవైడ్ మెకానికల్ ప్రొటెక్షన్. మెకానికల్ ప్రొటెక్షన్కి అది మనం వాడతాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టర్నింగ్ ఆర్ కార్నర్ పోల్స్. ఏ రకమైన ఇన్సులేటర్లు అంటే డీవియేషన్, డిగ్రీ ఆఫ్ డీవియేషన్ అంటారు కదా, అంటే మనం మూలల మీద కానీ అక్కడ ఏ రకమైన ఇన్సులేటర్స్ని వాడతారు అన్నాడు. ఏ రకమైన ఇన్సులేటర్ వాడతారు మనకు తెలుసు కదా, స్ట్రెయిన్ టైప్ ఇన్సులేటర్స్ని మనం వాడతాం. స్ట్రెయిన్ ఇన్సులేటర్స్ని అక్కడ మనము వాడతాం. విచ్ టెస్ట్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు ఎన్ష్యూర్ ద ఇన్సులేషన్ క్వాలిటీ ఆఫ్ ఏ కేబుల్. ఇన్సులేషన్ క్వాలిటీ ఆఫ్ ఏ కేబుల్ని ఏ టెస్ట్ బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం అంటాడు. ఏ టెస్ట్ బేస్ని? డైఎలక్ట్రిక్ టెస్ట్ బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ పోర్సిలిన్ ఇన్సులేటర్స్. పోర్సిలిన్ ఇన్సులేటర్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇవి ఎంతో కొంత కొంచెం హై కాస్ట్ ఉంటాయి ఖచ్చితంగా. అదేనా, ఎంతో కొంత హై కాస్ట్, క్షమించండి హై కాస్ట్ కాదు, ఇది ఫ్రాగిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రాగిలిటీ, మీకు ఎవరికైనా ఫ్రాగిలిటీ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఫ్రాగిలిటీ అంటే ఏంది. పోర్సిలిన్ మెటీరియల్తో మనము తయారు చేసిన ఇన్సులేటర్స్కి ఉన్న ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాగిలిటీ గురించి తెలిస్తే ఎవరైనా మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మెటాలిక్ షీట్ ఇన్ అన్ అండర్గ్రౌండ్ కేబుల్. ఇందాక ఆల్రెడీ మెటాలిక్ షీట్ ప్రొటెక్షన్ కోసం, మెకానికల్ ప్రొటెక్షన్ కోసం ఉపయోగిస్తున్నామని రాసినాం. ఇక్కడ మళ్ళీ వచ్చింది అది. ఇక్కడ దేనికోసం ప్రొటెక్షన్ అంటే, సో the main purpose of metallic sheet in a underground cable, protection against moisture. మెకానికల్ ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ ఈ పని చేస్తుంది అనమాట. అర్థమైందా? మనకి తెలుసు కదా, సబ్సే అని మనం పెట్టుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఎస్ వచ్చేసి మెటాలిక్ షీట్, బెడ్డింగ్, ఆర్మరింగ్, పైకి వచ్చేసి ఇంకొక వాల్యూ ఉంటుంది. సో ఈ మెటాలిక్ షీట్ మనకి దేనికంటే అండర్గ్రౌండ్ కేబుల్స్లో ఎస్పెషల్లీ మెటాలిక్ షీట్ దేనికంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ మాయిశ్చర్ లోపలికి ఎంటర్ కాకుండా ఇది మనకి చూసుకుంటుంది అన్నమాట. 21 వచ్చేసి మనకి సి. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటిదని అడుగుతుండు. మన దేశం టైడల్ నాన్ కన్వెన్షనల్, జియో నాన్ కన్వెన్షనల్, విండ్ నాన్ కన్వెన్షనల్. ఉన్నది ఒకటే ఏంటంటే న్యూక్లియర్ అనేది ఒకటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. విచ్ టైప్ ఆఫ్ కేబుల్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ అవుట్డోర్ ఇన్స్టాలేషన్స్. అవుట్డోర్ ఇన్స్టాలేషన్కి బెస్ట్ సూటబుల్ అయ్యే కేబుల్ ఏంటని అడుగుతున్నాం. సో మనకు తెలుసు కదా, అవుట్డోర్కి బెస్ట్ సూటబుల్ అయ్యేది ఏంటంటే ఆర్మర్డ్ కేబుల్స్ అని ఉంటాయి. అవి అవుట్డోర్కి మనకి బాగా వస్తాయి. నెక్స్ట్, ఇన్ అన్ ఇన్సులేటర్ ద పార్ట్ విచ్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ఫెయిల్ ఫస్ట్. ఇన్సులేటర్లో ఫస్ట్ ఫెయిల్ అయ్యేది ఏంటిది అంటే, ఒకవేళ ఇన్సులేటర్ డ్యామేజ్ అయితే కనుక ఫస్ట్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే సిమెంట్ జాయింట్ ఫస్ట్ పోయిద్ది. అర్థమవుతుందా? సిమెంట్ జాయింట్, క్యాప్, పిన్, ఇన్సులేటర్, సిమెంట్ జాయింట్ ఏమి ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ పోయేది సిమెంట్ జాయింట్ పోతుంది. అండర్గ్రౌండ్ కేబుల్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్. అండర్గ్రౌండ్ కేబుల్స్ జనరల్లీ ఎక్కడ ఉపయోగిస్తారు? జనరల్లీ యూజ్డ్ ఫర్. సో 25th వచ్చేసేసి బోత్ హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ పర్పస్, రెండు పర్పస్ల్లో ఇది మనం ఉపయోగించుకోవచ్చు అండర్గ్రౌండ్ కేబుల్స్. నెక్స్ట్ 26th వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్. ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ని ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్, అంత వోల్టేజ్ ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఉపయోగించే ఇన్సులేటర్ టైప్ ఏంటని అడిగిండు. మనకు తెలుసు కదా, దోస్ ఆర్ ఫర్ సస్పెన్షన్ ఇన్సులేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఫర్ సెలెక్టింగ్ అండర్గ్రౌండ్ కేబుల్.
అండర్ గ్రౌండ్ కేబుల్ని సెలెక్ట్ చేయాలంటే మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటిది అని అడుగుతుంది. మనకు తెలిసిందే కదా, వోల్టేజ్ రేటింగ్ అనేది క్రిటికల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ ఈస్ మోస్ట్ ఎఫెక్ట్ ద కాస్ట్ ఆఫ్ పవర్ జనరేషన్. కాస్ట్ ఆఫ్ పవర్ జనరేషన్ని మోస్ట్ ఎఫెక్ట్ చేసేది ఏంటిది అంటే మనకు తెలుసు కదా, కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఎఫెక్ట్ చేసేది ఏంటిది, ఫ్యూయల్ కాస్ట్. అదే దాని మీద మనకి ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అని చాలా వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ 29 వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ లోడ్ కర్వ్ ఇన్ ఏ పవర్ జనరేషన్ ఎకనామిక్స్. పవర్ జనరేషన్ ఎకనామిక్స్లో లోడ్ కర్వ్ ఏం చెప్పిద్ది మీకు. సో 29th వచ్చేసేసి ఆప్టికల్ పవర్ జనరేషన్ కాస్ట్ గురించి చెప్పిద్ది. అది అదేనా ఆప్టిమైజింగ్ పవర్ జనరేషన్ కాస్ట్ని అది మనకి చెప్పింది అనమాట. నెక్స్ట్ వాట్ డస్ ద టర్మ్ డిమాండ్ ఫ్యాక్టర్ సిగ్నిఫైస్ ఇన్ ద పవర్ జనరేషన్. పవర్ జనరేషన్లో డిమాండ్ ఫ్యాక్టరు ఏమి మనకి చెప్తుంది అంటే ఈ 30th వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి డిమాండ్ ఫ్యాక్టర్ ఈజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం డిమాండ్ టు ద కనెక్టెడ్ లోడ్. ఈ వాల్యూని మనకి చెప్పింది, ఎంత మ్యాక్సిమం డిమాండ్ ఎంత కనెక్టెడ్ లోడ్ మన మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఏ పవర్ జనరేషన్ ఇంక్లూడ్స్. ఫిక్స్డ్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్. ఒక పవర్ జనరేషన్ ప్లాంట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, రన్నింగ్ కాస్ట్ రెండు ఉంటాయి. దాంట్లో పాటు కొన్ని కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఫిక్స్డ్ కాస్ట్ రన్నింగ్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఏంటంటాడు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్, అది ఫిక్స్డ్ కాస్ట్ కాదు. అదేనా. రెండోది లూబ్రికేషన్ కాస్ట్, ఆపరేషనల్ లాసెస్ ఇవన్నీ కాదు. కాబట్టి మనకి ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి ఆన్సర్ ఈస్ బి, దట్ ఈస్ ఎక్విప్మెంట్ డిప్రిసియేషన్ అనేది మనకి ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ డస్ ఏ హై ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఇండికేట్. ప్లాంట్ హై లోడ్ ఫ్యాక్టరు ఏమి ఇండికేట్ చేస్తుంది అని అడుగుతుండు. ఏమి ఇండికేట్ చేస్తుంది, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్, యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ లోడ్ ఫ్యాక్టర్ది. అదేవిధంగా లోడ్ ఫ్యాక్టర్ ఇక్కడ పిఎల్ఎఫ్ అడిగిండు, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అడిగిండు. అదేవిధంగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అడిగిండు. వాట్ డస్ ద టర్మ్ కెపాసిటీ ఫ్యాక్టర్, ప్లాంట్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటిది అని అడుగుతుంది. సో 33 వచ్చేసి ఎనర్జీ జనరేటెడ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మ్యాక్సిమం పాసిబుల్ ఎనర్జీ, దాన్నే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాంట్ ఫ్యాక్టర్ అంటారన్నమాట. ఎనర్జీ జనరేటెడ్ యాజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మ్యాక్సిమం పాసిబుల్ ఎనర్జీ, ఎంతైతే మ్యాక్సిమం ఎనర్జీ ఉందో ఆ రెండింటిని కలిపి ప్లాంట్ ఫ్యాక్టర్ అని అంటాడు, దాని రేషియోని. నెక్స్ట్ వచ్చేసి 34 వచ్చేసి ద క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ఏ పవర్ ప్లాంట్ ఇంక్లూడ్స్. క్యాపిటల్ కాస్ట్, పవర్ ప్లాంట్లో క్యాపిటల్ కాస్ట్లో ఏమేమి ఉంటాయని అన్నాడు. ల్యాండ్ అండ్ బిల్డింగు, ఫ్యూయల్ కాస్ట్, ట్రాన్స్మిషన్ లాసెస్, మెయింటెనెన్స్ కాస్ట్. దీంట్లో క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి మనకి ల్యాండ్ అండ్ బిల్డింగే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇన్ పవర్ జనరేషన్. పవర్ జనరేషన్లో డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, దాని సిగ్నిఫికెన్స్ ఏముంది అని అడిగింది. సో 35 ఒకటి ఈజ్ మెజర్ ద సైమల్టేనియస్ యూసేజ్ ఆఫ్ పవర్ బై ద కన్జ్యూమర్. ఇదేం చేస్తుందంటే సైమల్టేనియస్ యూసేజ్ ఆఫ్ పవర్ని, కన్జ్యూమర్ ఉపయోగించే సైమల్టేనియస్ యూసేజ్ ఆఫ్ పవర్ని ఇది మెజర్ చేస్తుంది. ఏది, డైవర్సిటీ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పిన్నింగ్ రిజర్వ్ ఇన్ పవర్ జనరేషన్. మనకు తెలుసు కదా, పవర్ జనరేషన్లో మొత్తం 3 రిజర్వ్స్ ఉంటాయి. ఒకటి హాట్ రిజర్వ్, కోల్డ్ రిజర్వ్, స్పిన్నింగ్ రిజర్వ్ అన్న విషయాలు మనకి తెలుసు. సో స్పిన్నింగ్ రిజర్వ్ అంటే ఏంటంటే 36 వచ్చేసి టు మీట్ ద సడన్ డిమాండ్ ఫ్లక్చువేషన్స్. అంటే యాక్చువల్గా జనరేటర్ స్పిన్నింగ్ రిజర్వ్లో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి బస్సు మీద పెట్టి అట్లా ఫ్లోటింగ్లో పెట్టేస్తారన్నమాట. ఎప్పుడైతే బస్సు మీద డిమాండ్ పెరుగుతుందో దీని ఎగ్జైటేషన్ని పెంచేసి లోడ్ని తీసుకునేటట్టు, అంటే సడన్గా ఏదైనా లోడ్లు పడితే ఇది డిమాండ్ని సాటిస్ఫై చేయడానికి స్పిన్నింగ్ రిజర్వ్లో కొన్ని జనరేటర్స్ని బస్సు మీద పెట్టేస్తారనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ లెవెల్. కామన్ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ లెవెల్ వచ్చేసి మనకు తెలుసు కదా 33 kV. మిగతా అన్ని ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజెస్ అవన్నీ. నెక్స్ట్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై కండక్టర్ టు అన్ ఏసీ సప్లై ఈజ్ అప్రాక్సిమేట్లీ 1.5 times దట్ ఆఫ్ ద డీసీ సప్లై. ఇట్ ఈజ్ బికాజ్ ఆఫ్ అన్నాడు. అది మనకి తెలిసిందే కదా, బికాజ్ ఆఫ్ లెన్స్లా కండక్టర్లో సెంటర్లో ఒక కండక్టర్ ఉంటే ఆ కండక్టర్లో మిడిల్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎక్కువ ఉండదు, అక్కడ ఉండకుండా చివర్లు ఉంటుంది అనమాట, అంటే సర్ఫేస్ మీదే ఎక్కువ ఉంటుంది. ఈ ఎఫెక్టే మనం ఏమంటామంటే స్కిన్ ఎఫెక్ట్ అంటాం. ఫెర్రాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసు, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటే కూడా తెలుసు. కాబట్టి విచ్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో
మనం ఉపయోగించే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏంటిది అని అడిగితే మనం ఏం చెప్పాలంటే ఇట్స్ అ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. రేడియల్, రింగ్ మెయిన్ ఇవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం ఉపయోగిస్తాం ఎక్కువ. సో 39 వచ్చేసేసి ఏ. 40 వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అండర్గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? అండర్గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 40th ఆన్సర్ వచ్చేసేసి ఆన్సర్ డి, ప్రొటెక్షన్ ఫ్రమ్ వెదర్. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ద డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ వెదర్ అంటే మనకి చాలా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాకాలం కాబట్టి, అంటే ఎండాకాలం దాటిపోయిన తర్వాత వర్షాకాలం మనకి తీవ్రమైన గాలులు ఇవన్నీ రావడం వల్ల డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే మనకి గాలులు ఎక్కువ అవుతూ ఉంటే, తుఫాను వచ్చే ముందు కానీ వర్షం వచ్చే ముందు గాలి ఎక్కువ అవుతుంటే మనకి పవర్ సప్లై కట్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అది ద డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ ఇన్ విచ్ కాన్ఫిగరేషన్ ఆన్ ప్రైమరీ. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ ఇన్ విచ్ ప్రైమరీ సైడ్లో ఏ కాన్ఫిగరేషన్లో? మనకు తెలుసు కదా, మనకు ఉన్న రెండు కాన్ఫిగరేషన్, డెల్టా కాన్ఫిగరేషన్, స్టార్ కాన్ఫిగరేషన్. అర్థమవుతుందా? జిగ్జాగ్, ఓపెన్ డెల్టా మనం ఇక్కడ ఉపయోగించాం. అర్థమవుతుందా? ఓపెన్ డెల్టా ఏదైనా ఫేజ్ ఫాల్ట్ వస్తే, డెల్టాలో ఏదైనా ఫేజ్ ఫాల్ట్ వస్తే ఉపయోగిస్తాం. సో మనం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్లో మనం ఉపయోగించేది డెల్టా. అంటే డెల్టా అండ్ స్టార్ ఎక్కువ శాతం డిస్ట్రిబ్యూషన్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు స్టార్ వచ్చినప్పుడు మనకి న్యూట్రల్ వస్తుంది కదా, న్యూట్రల్ కోసం అని టీటీ ఎర్తింగ్ అని ఒకటి కొడతారు. కొడితే ఏమవుతుందంటే అక్కడ న్యూట్రల్ వస్తుంది బయటికి మనకి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ద రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క ప్రైమరీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు తెలుసు కదా, ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ, నమ్మకం తక్కువ దాని మీద మనకి. 43 వాట్ డస్ ద ఫీడర్ రిఫర్స్ టు ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? ఫీడరు ఏమి రిఫరెన్సింగ్ చేస్తుంది మనకి తెలుసు కదా, లైన్ క్యారింగ్ పవర్ ఫ్రమ్ సబ్స్టేషన్ టు కన్జ్యూమర్స్, దాన్నే మనము ఫీడర్స్ అంటాం. అదేవిధంగా ఫీడర్లో ఎవరు కాన్స్టెంట్ ఉంటారంటే కరెంట్ కాన్స్టెంట్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్లో వోల్టేజ్ కాన్స్టెంట్. ఫీడర్ టు డిస్ట్రిబ్యూటర్ టు మెయిన్ లైన్ అంటే మనకు వచ్చేది అనమాట. అర్థమైందా? అలాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి 44 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు రెగ్యులేట్ వోల్టేజ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ device is used to regulate the voltage in a distribution system? ఏం చేస్తాం మనకి అదేనా, రెగ్యులేట్ ద వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి మనం ఉపయోగించే డివైస్ ఏంటిది? సో 44 వచ్చేసి మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంది. మిగతా అన్ని సర్క్యూట్ బ్రేకర్, అది అరెస్టర్, అది ఫ్యూజింగ్ ఎలిమెంట్స్, ఇవన్నీ వేరు. నెక్స్ట్ 45th వచ్చేసి వాట్ ఈస్ ద స్టాండర్డ్ వోల్టేజ్ ఆఫ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటాడు కాబట్టి 45 వచ్చేసి మనకి బి, 415 volts. యాక్చువల్గా ఫేస్ టు ఫేస్ 415, ఫస్ట్ న్యూట్రల్ 240 దాకా, 230, 240 దాకా వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రింగ్ మెయిన్ సిస్టమ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్? రింగ్ మెయిన్ సిస్టమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో దేని పర్పస్ కోసం వాడతారు? మనకు తెలిసింది కదా, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ రిలయబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం కోల్పోయిన నమ్మకత్వాన్ని ఇక్కడ మనం రింగ్ మెయిన్లో మనం పొందొచ్చు. నెక్స్ట్, విచ్ డివైస్ ప్రొటెక్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఫ్రమ్ లైటనింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఏంటంటే మనకు తెలుసు, సర్జ్ అరెస్టర్స్ కానీ సర్జ్ డైవర్టర్స్ కానీ. అర్థమైందో మనకు ఉపయోగించి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కెపాసిటర్ బ్యాంక్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కెపాసిటర్ బ్యాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది? సో 48 వచ్చేసేసి మనకి బి, ఇంప్రూవ్ పవర్ ఫ్యాక్టర్. ఎక్కడైతే మనకి కెపాసిటర్ బ్యాంక్ ఉందో అక్కడ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇన్ పవర్ నెట్వర్క్? అదేనా, పవర్ నెట్వర్క్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రొటెక్షన్. ఎందుకు ప్రొటెక్షన్ ప్రైమరీ? ఎందుకంటే మనకు తెలిసిందే కదా, డిటెక్ట్ అండ్ ఐసోలేట్ ద ఫాల్ట్ కరెంట్ అనేది లోడ్లోకి కానీ సోర్స్లోకి కానీ వెళ్ళకూడదు. అదే మన ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 58th వచ్చేసి విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ఓవర్ కరెంట్స్ వచ్చినప్పుడు ఏ డివైస్ ఏం చేస్తుంది? అదేవిధంగా ఓవర్ కరెంట్స్ వచ్చినప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేది, ఫస్ట్దేమో రిలే, రెండోదేమో సర్క్యూట్ బ్రేకరు, మూడోదేమో ఫ్యూజు, నాలుగోదేమో ట్రాన్స్ఫార్మర్. సో ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్యూజ్. అదేవిధంగా ఫ్యూజ్. నెక్స్ట్ వచ్చేసేసి
వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ రిలే ఇన్ ఏ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్? రిలే యొక్క ముఖ్య ఉద్దేశము లేకపోతే దాని యొక్క ఫంక్షన్ ఏంటిది? సో 51 వచ్చేసి ఇట్ డిటెక్ట్ ద ఫాల్ట్స్ అండ్ ట్రిగ్గర్ ద సర్క్యూట్ బ్రేకర్. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ రిలే ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్? ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కోసం మనం ఉపయోగించే రిలే వచ్చేసి ఇండక్షన్ రిలే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసేసి 53 MCQ నెంబర్ 53, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ డివైస్ ఫర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్? ట్రాన్స్మిషన్ లైన్ని ప్రొటెక్ట్ చేయడానికి కింద ఏదన్నా డివైస్ ఉందా అంటాడు, అర్థమవుతుందా? సో 53 వచ్చేసి చూడండి, సర్క్యూట్ బ్రేకర్, లైట్నింగ్ అరెస్టర్, ఐసోలేటర్ అండ్ లోడ్ బ్రేకర్ స్విచ్. సో మనకు వచ్చేసి లైట్నింగ్ అరెస్టర్ మనకు ఉంది, అర్థమవుతుందా? సో అదే మనకు ఉపయోగపడుతుంది. రెండోది, విచ్ ప్రొటెక్షన్ స్కీమ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ జనరేటర్స్? జనరేటర్స్లో మనకి ప్రైమరీ ప్రొటెక్షన్ ఎలా వస్తుంది మనకు తెలుసు కదా, రివర్స్ పవర్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. నెక్స్ట్, వాట్ డస్ ద డిస్టెన్స్ రిలే మీన్స్? డిస్టెన్స్ రిలే అంటే ఏంటిది మనకు తెలుసు కదా. డిస్టెన్స్ రిలే కానీ అంటే మనకి యాక్చువల్గా ఈ డిస్టెన్స్ రిలేలు 3 రకాలు, మో రిలే, రియాక్టెన్స్ రిలే, అట్లాగా మనకి ఈ రిలేస్ ఉన్నాయి. ఈ రిలేస్ అనేది దేని మీద వర్క్ అవుతాయి అంటే ఇంపిడెన్స్ మీద వర్క్ అవుతాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 55. 56 వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ప్రొటెక్షన్ సిస్టమ్? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఉద్దేశం ఏంటిది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే 56 వచ్చేసి మనకి బి, కరెంట్ ఐసోలేషన్ అండ్ స్కేలింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్. అక్కడ లైన్లో మనకి 1000 amp పోయినా కానీ అది ఏం చేస్తుంది అంటే స్కేల్ టు 5 amps చేస్తుంది, అదవుతుందా? రెండోది. 57, ఇన్ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ విచ్ ఫాల్ట్ ఈజ్ మోస్ట్ కామన్? ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్లో మోస్ట్ కామన్గా వచ్చే ఫాల్ట్ ఏంటంటే వైండింగ్ షార్ట్ సర్క్యూట్ ఫాల్టే వస్తుంది ఎక్కువ, అదైతే. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బుచ్ హోల్స్ రిలే ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్? ఈ ట్రాన్స్ఫార్మర్లో బుచ్ హోల్ రిలే ఏం చేస్తుంది? డిటెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఫాల్ట్స్ లైక్ గ్యాస్ అక్యుములేషన్. బుచ్ హోల్ రిలేనే గ్యాస్ ఆపరేటెడ్ రిలే అది, అర్థమవుతుందా? కాబట్టి ఏదన్నా గ్యాస్ లోపల నుంచి అంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో నుంచి ఏదైనా గ్యాస్ బబుల్స్ కానీ వస్తే మాత్రం ఏమంటే ఏం చేస్తుంది? బుచ్ హోల్ రిలే ట్రిగ్గర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ 59, which device is used to protect a system from lightning surges? lightning surges నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటిది అంటే 59 వచ్చేసేసి సి, సర్జ్ అరెస్టర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. which protection method is used for మోటార్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఉపయోగించే సిస్టమ్ ఓవర్ కరెంట్ అండ్ థర్మల్ ఓవర్ కరెంట్ వస్తుంది. థర్మల్ అంటే మోటార్లో ఒక్కోసారి హీట్ ఎక్కువైనప్పుడు కూడా థర్మల్ ప్రొటెక్షన్ కూడా కావాలి మనకి. నెక్స్ట్, ద టర్మ్ పైలట్ వైర్ ప్రొటెక్షన్ ఈజ్? పైలట్ వైర్ ప్రొటెక్షన్ టర్మ్ అంటే ఏంటిది అంటే పైలట్ వైర్ అంటే ఏంటిది? పిలట్ వైర్, పైలట్ వైర్ అంటారు కదా. 61 వచ్చేసేసి మనకు ఆన్సరు అసోసియేటెడ్ విత్ అని అన్నాడు, అదేవిధంగా అసోసియేటెడ్ విత్. ఫస్ట్ వన్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్, జనరేటర్ ప్రొటెక్షన్. సో 61 వచ్చేసి మేజర్లీ పైలట్ వైర్ ప్రొటెక్షన్ దేనికి ఉంటుందంటే మనకి ఓవర్ హెడ్ లైన్కే ఉంటుంది. నెక్స్ట్ 62 వచ్చేసి విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ పవర్ సిస్టమ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై డిస్టెన్స్ రిలే? ఏ డిస్టెన్స్ రిలేని బేస్ చేసుకొని ఏ కాంపోనెంట్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం? మనకు తెలిసింది కదా. 62 వచ్చేసి సి, ట్రాన్స్మిషన్ లైన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. విచ్ టైప్ ఆఫ్ ఫాల్ట్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ పవర్ సిస్టమ్? పవర్ సిస్టమ్స్లో మోస్ట్ కామన్ 70% వచ్చే ఫాల్ట్ ఏంటంటే ఎల్జీ ఫాల్ట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్? ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లో మనకి ఫాల్ట్స్ రావడానికి గల మేజర్ కారణం ఏంటంటే లైట్నింగ్ స్ట్రైక్స్. నెక్స్ట్ 65 వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ ఫాల్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిమెట్రికల్ ఫాల్ట్? సిమెట్రికల్ ఫాల్ట్ అంటే ఏంటిది అని అన్నాడు, అదేవిధంగా మనకి గ్రౌండ్తో అసోసియేట్ లేకుండా బ్యాలెన్స్డ్ ఫాల్ట్ని మనం సిమెట్రికల్ ఫాల్ట్ అంటాం. సో 65 వచ్చేసి 3 phase ఫాల్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సిమెట్రికల్ ఫాల్ట్. విచ్ ఫాల్ట్ కాజెస్ ద హైయెస్ట్ కరెంట్ ఇన్ ద పవర్ సిస్టమ్? ఏ ఫాల్ట్ హైయెస్ట్ కరెంట్ని కాజ్ చేస్తుంది? మనకు తెలుసు కదా, ట్రిపుల్ ఫాల్టే ఎక్కువ, ఎందుకంటే ఇది లీస్ట్ అక్కరెన్స్, మోస్ట్ సివియర్ ఫాల్ట్. ఇన్ పవర్ సిస్టమ్ విచ్ ఫాల్ట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ 1 phase అండ్ గ్రౌండ్? మనకు తెలిసిందే కదా, లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అనేది
ఒక కండక్టరు, ఇంకోటి ఏంటి గ్రౌండ్ మీద డిపెండెంట్. 68 వచ్చేసి ఇన్ ఏ బ్యాలెన్స్డ్ 3-phase సిస్టమ్ విచ్ ఫాల్ట్ ఈజ్ ఈజియెస్ట్ టు అనలైజ్. బ్యాలెన్స్డ్ 3-phase సిస్టంలో విచ్ ఫాల్ట్ ఈజ్ ఈజియెస్ట్ టు అనలైజ్. ఏది ఈజీగా మనం అనలైజ్ చేద్దామంటే 3-phase ఫాల్ట్ని మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇన్ ఫాల్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్. అర్థమైందా? ఫాల్ట్ ప్రొటెక్షన్ సిస్టంలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఉద్దేశం ఎందుకనంటే టు రెడ్యూస్ ద కరెంట్ ఫర్ మెజర్మెంట్. దాన్నే కరెంట్ స్కేలింగ్ అని అంటారు. ఐసోలేషన్ అండ్ కరెంట్ స్కేలింగ్ అని కూడా అనొచ్చు. విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేషన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో మనం ఉపయోగించే ఇన్సులేషను ఆయిల్ ఇన్సులేషన్ని మనము ఎక్కువగా వాడతాం. నెక్స్ట్, ద బర్డెన్ of a current transformer is defined as. Burden of a current transformer is defined as the total load on secondary winding. Secondary winding మీద ఉన్న మొత్తం లోడ్ని మనం బర్డెన్గా గుర్తిస్తాం అన్నమాట. ఇది ఓన్లీ ఈ మాట కరెంట్ ట్రాన్స్ఫర్ సిటీలు పిటీల్లోనూ మనకి వినపడుతుంది బర్డెన్ అన్నమాట. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్? పీటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? టు మెజర్ ద హై వోల్టేజ్. హై వోల్టేజ్ని మెజర్ చేయడానికి మనం పీటీని ఉపయోగిస్తాం. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ టిపికల్లీ కనెక్టెడ్ ఇన్ parallel to the line. నెక్స్ట్, ద క్రిటికల్ వాల్యూ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ షుడ్ బి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా ఇది ఎన్పిటిసిఎల్ జేఎల్ఎంలో కూడా వచ్చింది. ఆ వాల్యూ, ద క్రిటికల్ వాల్యూ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఎంత ఉంటుందని అడుగుతుండు. క్రిటికల్ వాల్యూ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ ఫస్ట్ అయితే గ్రేటర్ దాన్ 1 ఉంటుంది ఎట్ ద స్టార్టింగ్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎట్ నార్మల్ కండిషన్. సో ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్, ద స్కిన్ ఎఫెక్ట్ కాజ్ ద కరెంట్ టు కాన్సన్ట్రేట్. ఇందాక అనుకున్నాం కదా కరెంట్ని ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మనకి 75 వచ్చేసేసి చూడండి, 75 వచ్చేసి నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్ మీద ఎక్కువ మనకి షూట్ అవుతూ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద స్కిన్ ఎఫెక్ట్? స్కిన్ ఎఫెక్ట్ రావడానికి ప్రైమరీ కాజ్ ఏంటిది? హై ఫ్రీక్వెన్సీ అన్న విషయం మనము గుర్తుంచుకోవాలి. హై ఫ్రీక్వెన్సీ ఈజ్ ద కాజ్ ఆఫ్ ద స్కిన్ ఎఫెక్ట్. వాట్ డస్ ద కరోనా ఎఫెక్ట్ రిజల్ట్ ఇన్? కరోనా ఎఫెక్ట్ దేన్ని రిజల్ట్స్ చేస్తుంది? అయనైజేషన్ ఆఫ్ ఎయిర్ అరౌండ్ ద కండక్టర్ని రిజల్ట్స్ చేస్తుంది. ద ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అక్కర్స్ డ్యూ టు. ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ దేనివల్ల వస్తుంది? అక్కర్స్ డ్యూ టు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేటెడ్ బై ద అడ్జసెంట్ 2 కండక్టర్స్. 2 కండక్టర్స్ పక్కనే ఉంటే అదేవిధంగా దీనివల్ల మనకేమొస్తుంది? ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి 79, ద హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ద ఫెర్రాంటీ ఎఫెక్ట్ కాజెస్. ఇన్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ద ఫెర్రాంటీ ఎఫెక్ట్ దేంట్లో వస్తుంది? అసలు మనకి ఫెర్రాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలవాలిగా ఫస్ట్. ఫెర్రాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటిది? వోల్టేజ్ ఎట్ ద లోడ్ ఎండ్ ఎక్కువ ఉంటుంది. అంటే సోర్స్ వోల్టేజ్ కంటే లోడ్ వోల్టేజే ఎక్కువ ఉంటుంది. మనం పంపించేది 230 kV అయితే అక్కడ 240 కనపడుద్ది. దీన్నే ఫెర్రాంటీ ఎఫెక్ట్ అంటారు. వోల్టేజ్ రైజ్ ఎట్ లోడ్ ఎండ్, దాన్నే ఫెర్రాంటీ ఎఫెక్ట్. వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద స్కిన్ ఎఫెక్ట్ ఇన్ పవర్ ట్రాన్స్మిషన్? పవర్ ట్రాన్స్మిషన్లో వన్ ఆఫ్ ద మేజర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్ ఏంటిది? వాట్ ఈస్ ద మేజర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్ వలన పవర్ ట్రాన్స్మిషన్లో ఉన్న ఒక మేజర్ కాన్సిక్వెన్స్ని చెప్పమని అంటాడు. అర్థమైందా? ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ ద రెసిస్టెన్స్ అండ్ పవర్ లాస్. అందుకనే రెసిస్టెన్స్ ఆఫ్ ఏసీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 times ఆఫ్ ఆర్డీసీ అని మనం చాలాసార్లు చదువుకున్నాం కదా. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.